వెంబడి ఉన్నటువంటి కొండలు అని చెప్పి తూర్పు కనుమలు అన్నాడు. ఈ తూర్పు కనుమలను ఏంటి అనేది ఒకసారి చూడండి. భారతదేశానికి పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు దాకా తూర్పు వైపు ఉన్నటువంటి ఈ కొండలన్నీ కూడా తూర్పు కనుమలు అంటారు, గుర్తుపెట్టుకోండి. అలాగే భారతదేశానికి పశ్చిమ వైపు గుజరాత్ దగ్గర నుంచి నీలకి కింద ఉన్నటువంటి తమిళనాడు దాకా పశ్చిమ వైపు ఉన్నటువంటి కొండలన్నీ కూడా పశ్చిమ కనుమలు అంటారు. పశ్చిమ కనుమలకి మరొక పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే సహ్యద్రులు. పశ్చిమ కనుమలకి మరొక పేరు ఏంటని అడిగితే సహ్యద్రులు అనాలి. సహ్యద్రులు అని చెప్పి ఏ కనుమలను అంటారంటే పశ్చిమ కనుమలు. తూర్పు కనుమలకి తూర్పు కనుమలు అనే అంటారు, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఈ పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమలు కలిసేటటువంటి ప్రదేశం ఏదని అడుగుతాడు. అవి నీలగిరి పర్వతాలు. ఈ నీలగిరి పర్వతాలు ఎక్కడ ఉన్నాయంటే తమిళనాడులో ఉన్నవి. పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు ఎక్కడ కలుసుకుంటాయని అడుగుతాడు. నీలగిరి పర్వతాలు గుర్తుపెట్టుకోండి. పశ్చిమ తీరం వెంబడి ఉన్నటువంటి కొండలను పశ్చిమ కనుమలు. పశ్చిమ కనుమలకు మరొక పేరు ఏంటంటే సహ్యద్రులు. చెప్పాను కదా, సహ్యద్రులు. పశ్చిమ కనుమలకు మరొక పేరు సహ్యద్రులు. తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు కలిసే ప్రాంతం ఏదంటే నీలగిరి పర్వతాలు తమిళనాడులో ఉన్నాయి ఇవి. అలాగే దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం అనైముడి. గుర్తుపెట్టుకోండి, దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏదనంటే గాడ్విన్ ఆస్టిన్. గుర్తుపెట్టుకోండి, గాడ్విన్ ఆస్టిన్. అది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. అలాగే ఇది ఉత్తర భారతదేశంలో ఉంది. మొత్తం భారతదేశంలో టోటల్ ఎత్తైన పర్వతం ఏది అని అంటే గాడ్విన్ ఆస్టిన్. అలాగే ఇది ఉత్తర భారతదేశము దక్షిణ భారతదేశం అని అంటాం కదా. ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అని అంటాం కదా. ఈ దక్షిణ భారతదేశం టోటల్ గుజరాత్ దగ్గర నుంచి వెస్ట్ బెంగాల్ కింద ఉన్నటువంటి మధ్యప్రదేశ్ ఇలా కింద ఉన్నటువంటి ఈ రాష్ట్రాలన్నిటిలోని ఎత్తైన పర్వతం ఏదంటే అనైముడి. ఈ అనైముడి ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది. కేరళ అనైముడి. దీని యొక్క ఎత్తు 2695 మీటర్లు. 2695 మీటర్లు. తూర్పు కనుమల్లో అత్యంత ఎత్తైన శిఖరం. దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏదంటే అనైముడి 2695 మీటర్లు. ఇది కేరళలో ఉంది. అలాగే తూర్పు కనుమల్లో అంటే ఇటువైపు ఉన్నటువంటి పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏదంటే జిందుగుడి. జిందుగూడ గుర్తుపెట్టుకోండి. నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏదంటే దొడబెట్ట. ఇక్కడ పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు కలిసేటటువంటి ప్రదేశం ఉంది కదా, నీలగిరి పర్వతాలు. ఈ నీలగిరి పర్వతాలు అన్నిటిలోని ఎత్తైన శిఖరం ఏదనంటే దొడబెట్ట. గుర్తుపెట్టుకోండి, దొడబెట్ట. ఇవి నీలగిరి పర్వతాలు తమిళనాడులో ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ఎత్తైన పర్వతాలను ఒకసారి చూసుకుందాము. భారతదేశంలో టోటల్ ఎత్తైన పర్వతం ఏదంటే గాడ్విన్ ఆస్టిన్. గాడ్విన్ ఆస్టిన్ యొక్క ఎత్తు 8611 మీటర్లు. గాడ్విన్ ఆస్టిన్. ఈ గాడ్విన్ ఆస్టిన్కి మరొక పేరు కేటు. భారతదేశంలో ఎత్తైన శిఖరం. భారతదేశంలో చాలామంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరెస్ట్ శిఖరం అని అనుకుంటారు. ఎవరెస్ట్ నేపాల్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో ఎత్తైన శిఖరం గాడ్విన్ ఆస్టిన్. అలాగే ఉత్తర భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏదైనా అన్నా సరే గాడ్విన్ ఆస్టినే. భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏదన్నా సరే గాడ్విన్ ఆస్టినే. అలాగే ఆరావళి పర్వతాలు రాజస్థాన్లో వ్యాపించి ఉన్నాయి. ఆరావళి పర్వతాలు రాజస్థాన్లో వ్యాపించి ఉన్నాయి. ఈ ఆరావళి పర్వతాలకి విశిష్టత ఏంటంటే ప్రాచీనమైన ముడిత పర్వతాలు ఏమి అంటే ప్రపంచంలో ఆరావళి పర్వతాలు. ఈ ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏంటంటే గురుశిఖర్. గుర్తుపెట్టుకోండి, గురుశిఖర్ ఎక్కడ ఉందంటే ఆరావళి పర్వతాలు రాజస్థాను. గాడ్విన్ ఆస్టిన్ జమ్మూ కాశ్మీరు. అలాగే తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు విషయానికి వస్తే పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం అనైముడి 2695 మీటర్లు. ఇది దక్షిణ భారతదేశంలోని ఎత్తైన శిఖరము మరియు పశ్చిమ కనుమల్లోని ఎత్తైన శిఖరము. అలాగే తూర్పు కనుమలకు వస్తే తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏదంటే జిందుగూడ. ఈ పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు కలిసేటటువంటి ప్రాంతం ఏదనంటే నీలగిరి పర్వతాలు. ఈ నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏదైనంటే దొడబెట్ట.
దొడబెట్ట శిఖరం ఎక్కడ ఉందని అడుగుతాడు, సహ్యాద్రులు ఎక్కడ ఉన్నాయని అడుగుతాడు, అనయముడు ఎక్కడ ఉందని అడుగుతాడు, జిందుగూడ ఎక్కడ ఉందని అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, గురుశిఖర్ ఎక్కడ ఉందని అడుగుతాడు. భారతదేశంలో సముద్ర తీర రేఖ కలిగిన రాష్ట్రాలు ఎన్ని అని అడుగుతాడు. భారతదేశంలో సముద్ర తీర రేఖ కలిగిన రాష్ట్రాలు 9. అవి ఏమేంటి అనేది ఒకసారి మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాము. ఈ దక్షిణ భారతదేశం ఉంది కదా, ఈ దక్షిణ భారతదేశం కింద ఉన్నదంతా సముద్ర ప్రాంతమే. ఈ సముద్ర ప్రాంతంలో తీర రేఖ ఉన్నటువంటి రాష్ట్రాలు చూసుకుంటే గుజరాత్, తర్వాత మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్. గుర్తుపెట్టుకోండి, గుజరాత్ 1, మహారాష్ట్ర 2, గోవా 3, కర్ణాటక 4, కేరళ 5, తమిళనాడు 6, ఆంధ్రప్రదేశ్ 7, ఒరిస్సా 8, పశ్చిమ బెంగాల్ 9. మొత్తం టోటల్ 9 సముద్ర తీర రేఖ కలిగినటువంటి రాష్ట్రాలు. ఈ 9 సముద్ర తీర రేఖ కలిగిన రాష్ట్రాలు కూడా తీరరేఖకి అంటే సముద్రపు ఉన్నటువంటి తీరానికి పేర్లు పెట్టుకున్నారు. అన్ని రాష్ట్రాలకి ఒక్కొక్క రాష్ట్రానికి ఉన్నటువంటి సముద్ర తీరం యొక్క పేర్లు కూడా ఒకసారి గమనించండి. చూడండి, ఇలాగ సముద్ర తీరరేఖ కలిగిన రాష్ట్రం, అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏదనంటే గుజరాత్. ఈ గుజరాత్లో ఉన్నటువంటి ఈ తీరరేఖ, ఈ వంపులు ఎక్కువ ఉండటం వల్ల తీరరేఖ ఎక్కువగా ఉంది గుజరాత్కి. ఈ తీరరేఖ పొడవు ఎంత అంటే 1054 కిలోమీటర్లు. 1054 కిలోమీటర్లు. అలాగే ఈ తీరరేఖ అత్యధిక పొడవు అయినటువంటి తీరరేఖ ఏ రాష్ట్రానికి ఉందంటే గుజరాత్. రెండవది ఏదంటే మన ఆంధ్రప్రదేశ్ 974 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ రెండో ప్లేస్లో ఉంది. మొదటి ప్లేస్లో తీరరేఖ పొడవుగా ఉన్నటువంటి రాష్ట్రం గుజరాత్. గుర్తుపెట్టుకోండి. అలాగే అతిపెద్దది రెండవది తెలుసుకున్నాము. అతి తక్కువ తీరరేఖ కలిగిన రాష్ట్రం చూసుకుంటే గోవా. మహారాష్ట్రకి కర్ణాటకకి మధ్యలో ఉన్నటువంటి ఈ చిన్న ప్రదేశము గోవా. ఈ గోవా యొక్క తీరరేఖ పొడవు 36 కిలోమీటర్లు మాత్రమే. అతి చిన్న తీరరేఖ కలిగినటువంటి భారతదేశ రాష్ట్రం ఏదేనంటే గోవా. ఎన్ని కిలోమీటర్లు అడిగితే 36 కిలోమీటర్లు. భారతదేశంలో అత్యధిక తీరరేఖ కలిగిన రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 974 కిలోమీటర్లు. తూర్పు తీరంలో అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏదేనంటే ఆంధ్రప్రదేశ్. తూర్పు తీరంలో టోటల్ సముద్ర తీరరేఖ అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదేనంటే గుజరాత్ అంటాము. ఇది పశ్చిమ వైపు ఉంది. అదే తూర్పు వైపు చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ 974 కిలోమీటర్లతో తూర్పు తీరంలో అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రంగా ఉంది. పశ్చిమ తీరాన ఉన్నటువంటి రాష్ట్రాలు సముద్ర తీరాల పేర్లు చెప్పాను కదా. మనకు ఉన్నటువంటి ఈ 9 రాష్ట్రాల తీరరేఖ కలిగినటువంటి ఈ 9 రాష్ట్రాలకి సముద్ర తీరాలకి పేర్లు పెట్టుకున్నారు. ఈ పశ్చిమ తీరం వైపు ఉన్నటువంటి రాష్ట్రాల పేర్లు ఒకసారి గమనిద్దాము. గుజరాత్ యొక్క సముద్ర తీరం పేరు కాండ్లా తీరము అని అంటారు. గుజరాత్ యొక్క సముద్ర తీరాన్ని ఏ పేరుతో పిలుస్తారంటే కాండ్లా తీరము. అలాగే మహారాష్ట్ర, గోవాకి రెండిటికి కలిపి ఒకే తీరం ఉంది, ఒకే పేరు. మహారాష్ట్ర అండ్ గోవాకి కొంకణ్ తీరము ఏ రాష్ట్రాలకు ఉందని అడుగుతాడు. మహారాష్ట్ర అండ్ గోవాకి. అలాగే కర్ణాటకకి ఉన్నటువంటి సముద్ర తీరం పేరు కెనరా తీరము. అలాగే కేరళకి ఉన్నటువంటి సముద్ర తీరం పేరు మలబారు తీరము అని ఏ రాష్ట్రం యొక్క సముద్ర తీరాన్ని పిలుస్తారని అంటే కేరళ. అలాగే తూర్పు తీరం వైపు ఉన్నటువంటి సముద్ర తీర పేర్లు తెలుసుకోవాలనుకుంటే పశ్చిమ బెంగాల్కి ఉన్నటువంటి సముద్ర తీరం పేరు వంగ తీరము. అలాగే ఒడిస్సాకి ఉన్నటువంటి సముద్ర తీరం పేరు ఉత్కల్ తీరము. గుర్తుపెట్టుకోండి. అలాగే ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి సముద్ర తీరం పేరు ఏంటంటే సర్కార్ తీరము అని అంటారు. అలాగే తమిళనాడుకి ఉన్నటువంటి సముద్ర తీరం పేరు ఏంటనంటే కోరమండల్
ఈ విధంగా ఒకసారి చూసుకుంటే గుజరాత్కి కాండ్లా తీరము, మహారాష్ట్ర గోవాకి కొంకణ్ తీరము, కర్ణాటకకి కేరళ తీరము, కేరళకి మలబార్ తీరము, పక్కన ఉన్నటువంటి తమిళనాడుకి కోరమండల్ తీరము, ఆంధ్రప్రదేశ్కి సర్కార్ తీరము, అలాగే పైన ఉన్నటువంటి ఒడిస్సాకి ఉన్నటువంటి తీరం పేరు ఉత్కల్ తీరము, వెస్ట్ బెంగాల్కి వంగ తీరము. గుర్తుపెట్టుకోవాలి, ఈ సముద్ర తీర పేర్లు అడుగుతాడు. అలాగే భారతదేశంలో తూర్పు వైపు ఉన్నటువంటి బంగాళాఖాతము, పశ్చిమాన ఉన్నటువంటి అరేబియా సముద్రము, దక్షిణం వైపు ఉన్నటువంటి హిందూ మహాసముద్ర తీరరేఖలు, 3 తీరరేఖలు కలిసినటువంటి రాష్ట్రం ఏదని అడిగితే తమిళనాడు. తమిళనాడులో హిందూ మహాసముద్రము మరియు పశ్చిమ అరేబియా సముద్రము, హిందూ మహాసముద్రం 3 తీరరేఖలు కలిసేటటువంటి ప్లేసు తమిళనాడు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని అని అంటే 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో ఉన్న హైకోర్టుల సంఖ్య 25. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలకు కూడా 28 హైకోర్టులు లేవు. కొన్ని 2 రాష్ట్రాలకి ఒక హైకోర్టు చొప్పున ఉన్నాయి. మొత్తం టోటల్ భారతదేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయంటే 25 మాత్రమే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో రాజ్యాంగం గుర్తించినటువంటి భాషల సంఖ్య 22. ఈ భారతదేశంలో చాలా కొన్ని వందల వేల భాషలు ఉన్నాయి, కానీ భారత రాజ్యాంగం గుర్తించినటువంటి భాషల సంఖ్య మాత్రం 22. భారతదేశంలో 2 సభలు కలిగి ఉన్న రాష్ట్రాల సంఖ్య ఏంటని ఆయన అడుగుతాడు. 6 మాత్రమే, 6 రాష్ట్రాల్లో మాత్రమే 2 సభలు ఉన్నాయి. ఈ 2 సభలు ఏమిటి అంటే విధానసభ అండ్ విధాన పరిషత్తు. ఇవి రాష్ట్రంలో ఉంటాయి. రాష్ట్రంలో విధానసభ, విధాన పరిషత్తు ఉంటాయి. విధానసభ అనేది దేనికి సంబంధించిందంటే ఎమ్మెల్యేలు, మనం ఓటు వేసుకుని ప్రత్యక్షంగా ఎన్నుకునేటటువంటి ఎమ్మెల్యేలు విధానసభలో ఉంటారు. ఈ విధాన పరిషత్తు ఏమిటంటే ఎమ్మెల్సీలో అంటారు. ఎమ్మెల్సీ వీళ్ళని పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. ఇవి మన ఆంధ్రప్రదేశ్తో పాటు ఇంకొక 5 రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. అవి ఏమేమిటంటే ఉత్తరప్రదేశ్, బీహారు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మాత్రమే విధానసభ, విధాన పరిషత్ అనే 2 సభలు ఉన్నాయి. మిగతా రాష్ట్రాలు అన్నిటిలోనూ ఓన్లీ విధానసభ మాత్రమే ఉంది. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. భారతదేశంలో 2 సభలు కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు ఎన్నంటే 6 దేనికి సంబంధించినవి ఒకసారి చూశారు కదా. ఉత్తరప్రదేశ్, బీహారు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది అని అడిగాడు. భారతదేశంలోని మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే భారతదేశంలో ఉత్తరప్రదేశ్ 8 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటూ భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రంగా ఉంది. ఆ 8 రాష్ట్రాల్లో ఏమేంటో ఒకసారి చూడండి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ హర్యానా, రాజస్థాను, మధ్యప్రదేశ్, బీహారు, జార్ఖండ్, బీహారు. ఈ మొత్తం 8 రాష్ట్రాలతో చూడండి. ఉత్తరప్రదేశ్ 8 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటూ భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుందంటే 5 ఏమిటంటే ఒడిస్సా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్. ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోండి. పైన ఒడిస్సా ఉంది, ఒడిస్సా తర్వాత ఛత్తీస్గఢ్ ఉంది. ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ అండ్ కర్ణాటక, కింద తమిళనాడు. ఈ 5 రాష్ట్రాలతోనే ఒడిస్సా 1, ఛత్తీస్గఢ్ 2, తెలంగాణ 3, కర్ణాటక 4, తమిళనాడు 5. ఈ 5 రాష్ట్రాలతోనే మాత్రమే ఆంధ్రప్రదేశ్ సరిహద్దు పంచుకుంది. తెలంగాణ ఇడిపోకముందు మనకు మహారాష్ట్ర కూడా సరిహద్దు పంచుకునే రాష్ట్రం కింద ఉండేది. ఇప్పుడు అది మహారాష్ట్ర తెలంగాణకే సరిహద్దు పంచుకుంటుంది. మన ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు తెలంగాణ సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రంగా ఉంది. ఇది క్లారిటీ ఉండాలి. భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఏదని అడుగుతాడు. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము. ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఏమిటి అంటే మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇక్కడ చూడండి. 72 డిగ్రీలు, 76 డిగ్రీలు, 80 డిగ్రీలు, 84 డిగ్రీలు, 88 డిగ్రీలు, 92 డిగ్రీలు, 96 డిగ్రీలు ఇలాగ ఉంది కదా. ఈ సెంటర్ పాయింట్ 82.5 డిగ్రీలు వస్తుంది. ఎప్పుడు రేఖాంశాలు పశ్చిమ వైపు నుంచి తూర్పు వైపుకి వెళ్తూ ఉంటాయి కాబట్టి తూర్పు వైపుకి వెళ్తుంది కాబట్టి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అవుతుంది భారతదేశము. ఈ సెంటర్ పాయింట్ మనకి చూసుకుంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలామంది మర్చిపోతారు.
82.5 పశ్చిమ రేఖాంశం, 82.5 దక్షిణ రేఖాంశం, ఇలా చాలా రకాలుగా ఆప్షన్స్ అడుగుతాడు. 82.5 తూర్పు రేఖాంశం, రేఖాంశాలు తూర్పు వైపుకి వెళ్తాయి కాబట్టి చూడండి 82.5 తూర్పు రేఖాంశము. ఈ 82.5 తూర్పు రేఖాంశం ఏ పట్టణాలు గుండా పోతుందంటే అలహాబాద్, కాకినాడ నగరాలు చూసుకుంటే భారతదేశంలో అలహాబాద్, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అలహాబాద్, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాకినాడని టచ్ చేసుకుని ఈ 82.5 తూర్పు రేఖాంశం వెళ్తుంది. ఈ 82.5 తూర్పు రేఖాంశం ఎన్ని రాష్ట్రాలు గుండా పోతుందంటే 5 రాష్ట్రాలు. ఈ 5 రాష్ట్రాలు ఏమేంటంటే మ్యాప్లో చూసుకుంటే 1 ఉత్తరప్రదేశ్, 2 మధ్యప్రదేశ్, చూడండి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్. మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటే ఈ 5 గుర్తుంటాయి. అండ్ నెక్స్ట్ భారతదేశ ప్రామాణిక కాలం గ్రీన్విచ్ కాలమానం కంటే ఎన్ని గంటల ముందు ఉంటుందంటే 5.5 గంటల ముందు ఉంటుంది. ఈ గ్రీన్విచ్ కాలమానం భారతదేశ ప్రామాణిక రేఖాంశం 82.5 ఎలాగో ప్రపంచానికి ప్రామాణిక రేఖాంశం ఏంటనంటే ఈ గ్రీన్విచ్ కాలమానమే. ఇక ప్రపంచ ప్రామాణిక రేఖాంశం గ్రీన్విచ్ రేఖాంశం. ఈ గ్రీన్విచ్ రేఖాంశం కన్నా మన భారతదేశం యొక్క 82.5 తూర్పు రేఖాంశం 5.5 గంటల ముందే ఉంటుంది. ఈ గ్రీన్విచ్ రేఖాంశం ఏ పట్టణం గుండా పోతుందంటే ఇంగ్లాండ్లో ఉన్నటువంటి లండన్ గుండా పోతుంది. మన భారతదేశంలోని 82.5 రేఖాంశం ఏ నగరాల కింద పోతుందంటే అలహాబాద్ అండ్ కాకినాడ అని ఎలా చెప్పుకున్నామో అలాగే ప్రపంచంలో గ్రీన్విచ్ రేఖాంశం లండన్ నగరం కింద గుండా వెళ్ళిపోతుంది. కర్కట రేఖ మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు గుండా పోతుందంటే 8 రాష్ట్రాలు. నిలువుగా పోయేది రేఖాంశం కదా, అడ్డుగా పోయేది కర్కట రేఖ. భారతదేశాన్ని ఈ కర్కట రేఖ స్పెషల్ ఏంటంటే 2 సమాన అర్ధభాగాలుగా భారతదేశాన్ని విభజించేటటువంటి రేఖ ఏదనంటే కర్కట రేఖ. ఈ కర్కట రేఖ ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది అని అంటే 8 రాష్ట్రాలు. అడుగుతాడు ఎన్ని రాష్ట్రాల గుండా కర్కట రేఖ వెళ్ళిపోతుందని. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బంగాల్, త్రిపుర, మిజోరాం. ఈ విధంగా చూసుకుంటే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఈ పక్కన ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి చూడండి ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి త్రిపుర, మిజోరాం. భారతదేశాన్ని 2 సమాన అర్ధభాగాలుగా చేసే రేఖ కర్కట రేఖ. గుర్తుపెట్టుకోండి, కర్కట రేఖ 82.5 తూర్పు రేఖాంశం ఎక్కడ ఖండించుకుంటాయి అంటే జబల్పూర్, మధ్యప్రదేశ్లో ఉంది. చూడండి కర్కట రేఖ అడ్డుగా సమాన భాగాలుగా భారతదేశాన్ని 2 సమాన భాగాలుగా చేసేటటువంటి కర్కట రేఖ 82.5 తూర్పు రేఖాంశం ఎక్కడ ఖండించుకుంటాయి అని అంటే జబల్పూర్, మధ్యప్రదేశ్. చూడండి ఈ టచ్ చేసేటటువంటి ఈ ప్లేసు జబల్పూర్ చాలా చాలా ఇంపార్టెంట్. 2 రేఖలు సమానంగా ఎక్కడ ఖండించుకుంటాయి అని అంటే జబల్పూర్, మధ్యప్రదేశ్. చూడండి ఈ అంతర్జాతీయ దినరేఖ అంటే ఒకసారి చూడండి వరల్డ్ మ్యాప్ విషయానికి వస్తే వరల్డ్ మ్యాప్లో తూర్పు వైపున చూడండి 180 ఉంది. అలాగే వరల్డ్ మ్యాప్ పశ్చిమ వైపు చూసుకుంటే పశ్చిమ వైపున కూడా 180 ఉంది. అంటే తూర్పు పశ్చిమ అంతర్జాతీయ దినరేఖ ఏదంటే తూర్పు పశ్చిమ రేఖాంశం అంటారు. 180 తూర్పు పశ్చిమ రేఖాంశము అని అంటారు. అంటే ఇది ఈ మ్యాప్ ఫ్లాట్గా ఉంది కదా, దీన్ని గ్లోబ్ కింద ఊహించుకుంటే రౌండ్ అప్ అయి ఉంటుంది. ఈ 180 అనేవి ఒకే పాయింట్ దగ్గరికి వస్తాయి. అందుకనే తూర్పు పశ్చిమ రేఖాంశం అని అంటారు. అంతర్జాతీయ రేఖాంశం ఏదేనంటే తూర్పు పశ్చిమ రేఖాంశం. భూగోళంలో పగలు రాత్రులు సూర్యుడు ఎక్కడ ఉన్నప్పుడు సమానంగా ఉంటాయని అడిగాడు. భూగోళంలో పగలు రాత్రులు సమానంగా ఎక్కడ ఉంటాయంటే భూమధ్య రేఖ పైన సూర్యుడు ఉన్నప్పుడు మాత్రమే భూగోళంలో పగలు రాత్రులు సమానంగా ఉంటాయి. భూమధ్య రేఖను 2 సార్లు దాటేటటువంటి నది ఏదని అడిగాడు. నది ఏదేనంటే కాంగో నది. జైరై అనే దేశంలో ఉంది కాంగో నది. భూమధ్య రేఖని 2 సార్లు క్రాస్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి సంవత్సరం ఏదనంటే 1959 అక్టోబరు 2వ తారీఖు. చాలా చాలా ఇంపార్టెంట్. రాజస్థాన్లోనే అమలు చేశారు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను. మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో అమలు చేశారని అడుగుతాడు. రాజస్థాన్. ఏ డేట్ అంటే ఇయర్ 1959 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజుని. భారతదేశంతో పాటు ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న దేశం ఏదనంటే రిపబ్లిక్ ఆఫ్ దక్షిణ కొరియా. కాంగో దేశంలో ఉన్నటువంటి రిపబ్లిక్ ఆఫ్ దక్షిణ కొరియా కాంగో.
భారతదేశంతో పాటు ఆగస్టు 15న ఈ సంవత్సరం ఆగస్టు 15 జరిగింది కాబట్టి స్వతంత్ర దినోత్సవం అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మన దేశంతో పాటు ఇంకొక దేశం ఏంటి స్వతంత్ర దినోత్సవం సేమ్ డేట్ని జరుపుకుంటుందని అడిగితే మాత్రం రిపబ్లిక్ ఆఫ్ దక్షిణ కొరియా లేదా కాంగో. అలాగే భారతదేశంతో పాటు జనవరి 26న స్వతంత్ర దినోత్సవం జరుపుకునే దేశం ఏదని అడిగితే ఆస్ట్రేలియా. చూసుకోండి ఇది ఇక్కడ ఈ రెండింటికి క్లారిటీ ఏంటంటే ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చింది. జనవరి 26 అనేది మనకి గణతంత్ర దినోత్సవం, అంటే మన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి రోజుని మనం గణతంత్ర దినోత్సవం కింద జరుపుకుంటాము. ఈ గణతంత్ర దినోత్సవం నాడు స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి దేశం ఏదంటే ఆస్ట్రేలియా. మొట్టమొదటిసారి సూర్యోదయం అయ్యేటటువంటి భారతదేశంలో ఏ రాష్ట్రంలోనంటే అరుణాచల్ ప్రదేశ్ డాంగ్ జిల్లాలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో డాంగ్ జిల్లాలో భారతదేశంలోనే మొట్టమొదటిసారి సూర్యోదయం అవుతుంది. అలాగే భారతదేశంలో ఆలస్యంగా అయ్యేటటువంటి సూర్యోదయం అయ్యే ప్రాంతం గుజరాత్లో ఉన్నటువంటి భావనగర్లో సూర్యోదయం చివరి భారతదేశంలోనే లాస్ట్ సారి సూర్యోదయం అయ్యేటటువంటి ప్రాంతం. ఈ అరుణాచల్ ప్రదేశ్లోని ఉన్నటువంటి డాంగ్ జిల్లాకి గుజరాత్లో ఉన్నటువంటి భావనగర్కి ఎంత గ్యాప్ అంటే 2 గంటలు. గుర్తుపెట్టుకోండి, గుజరాత్ కన్నా అరుణాచల్ ప్రదేశ్లో సూర్యోదయం ఎన్ని గంటల ముందు అవుతుందని అంటే 2 గంటలు. గుజరాత్లో ఎన్ని గంటలు లేట్గా అవుతుందంటే 2 గంటలు రివర్స్లోనే, అంతే. అంతర భూ పరివేష్టిత రాష్ట్రాలు అని చెప్పి 5 ఇచ్చాడు. అంతర్ భూ పరివేష్టిత రాష్ట్రాలు మన భారతదేశంలో 5: మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, హర్యానా, తెలంగాణ. ఈ అంతర పరివేష్టిత రాష్ట్రాలు అని అంటే చాలామందికి ఒక ఐడియా ఉండదు. ఇది ఒకసారి చూడండి. అంతర పరివేష్టిత రాష్ట్రాలు అంటే భారతదేశంతో సముద్ర తీరరేఖ కానీ ఇతర దేశాలతో కానీ సరిహద్దు పంచుకోకుండా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతోనే ఓన్లీ సరిహద్దు పంచుకునేటటువంటి రాష్ట్రాలనే అంతర పరివేష్టిత రాష్ట్రాలు అంటారు. ఈ అంతర పరివేష్టిత రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయంటే ఒకటి హర్యానా, గుర్తుపెట్టుకోండి. మధ్యప్రదేశ్ కూడా చూడండి భారతదేశానికి మధ్యలోనే ఉంటుంది. భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతో మాత్రమే సరిహద్దు పంచుకుంటుంది. హర్యానా కూడా సేమ్ అంతే. తర్వాత ఛత్తీస్గఢ్ చూడండి, ఛత్తీస్గఢ్ కూడా ఓన్లీ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతోనే సరిహద్దు పంచుకుంటుంది. అండ్ నెక్స్ట్ తెలంగాణ కూడా సముద్ర తీరరేఖ కానీ ఇతర దేశాలతో కానీ సరిహద్దు పంచుకోకుండా ఉంది. 1 హర్యానా, 2 మధ్యప్రదేశ్, 3 ఛత్తీస్గఢ్, 4 తెలంగాణ, 5 జార్ఖండ్ కూడా ఓన్లీ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతోనే సరిహద్దు పంచుకుంటుంది కానీ సముద్ర తీరరేఖ కానీ అలాగా ఇతర దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు రేఖ కానీ ఏమీ లేకుండా ఉన్నాయి. ఇలా మధ్యలో ఉన్నటువంటి రాష్ట్రాలనే అంతర పరివేష్టిత రాష్ట్రాలు అంటారు. ఈ భారతదేశంలో 5 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. భారతదేశం ఎన్ని దేశాలతో సరిహద్దు పంచుకుంటుందంటే భారతదేశం 8 దేశాలతో సరిహద్దు పంచుకుంటుంది. అందులో భూ సరిహద్దు 7, జల సరిహద్దు 1. అంటే జల సరిహద్దు అంటే మ్యాప్లో చూసుకుంటే శ్రీలంక భారతదేశానికి జల సరిహద్దు కలిగినటువంటి దేశం. మిగతావి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఎడమవైపు పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను అండ్ చైనా అండ్ నేపాల్, టిబెట్, మయన్మార్ ఇలాగా 7 దేశాలతో చూడండి. 7 దేశాలు ఏమిటంటే పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, చైనా, నేపాల్, భూటాను, బంగ్లాదేశ్, మయన్మార్ అండ్ శ్రీలంక. ఈ 8 దేశాలతో భారతదేశం సరిహద్దు పంచుకుంటుంది. చాలా ఎగ్జామ్స్లో అడిగాడు ఈ దేశాలు ఇచ్చి మొత్తం భారతదేశం ఏ దేశాలతో సరిహద్దు పంచుకుంటుందని చెప్పి ఇందులో 3 ఇచ్చి 1 లేనిది ఇచ్చి అడగటం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక. భారతదేశం ఎక్కువ సరిహద్దు పంచుకుంటున్న దేశాలు ఏంటంటే బంగ్లాదేశ్. చాలామంది చైనాతో ఎక్కువ సరిహద్దు, చైనా కానీ పాకిస్తాన్ కానీ అనుకుంటారు. కానీ భారతదేశం ఎక్కువ సరిహద్దు ఏ దేశంతో ఉందంటే బంగ్లాదేశ్తో ఉంది. 4096 కిలోమీటర్లు. ఓన్లీ బంగ్లాదేశ్తో ఎక్కువ సరిహద్దు ఉంది మనకి. అది మొత్తం ఎంతంటే 4096 కిలోమీటర్లు. తర్వాత ఉన్నటువంటి ప్లేసు చైనాది 3917 కిలోమీటర్లు. ఇది అడుగుతాడు ఎన్ని కిలోమీటర్లు చైనాతో సరిహద్దు పంచుకుంటుంది, ఎన్ని కిలోమీటర్లు బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకుంటుందని అడుగుతాడు. ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది, సెకండ్ ప్లేస్లో ఏది ఉందని అడుగుతాడు. అదేవిధంగా భారతదేశంతో తక్కువ సరిహద్దు పంచుకుంటున్న దేశం ఏదంటే ఆఫ్ఘనిస్తాను. ఓన్లీ 80 కిలోమీటర్లు మాత్రమే. ఈ పైన ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఈ చిన్న పార్ట్లోనే ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఈ సరిహద్దు రేఖ పొడవు ఎంతంటే 80 కిలోమీటర్లు.
భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలు ఇతర దేశాలతో సరిహద్దు పంచుకుంటున్నాయంటే 16 రాష్ట్రాలు ఇతర దేశాలతో. భారతదేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాలన్నీ మొత్తం చూసుకుంటే ఈశాన్య రాష్ట్రాలన్నీ కలుపుకుంటే ఇతర దేశాలతో మొత్తం 16 రాష్ట్రాలు. 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఇతర దేశాలతో సరిహద్దు పంచుకుంటున్నాయి. ఈ విధంగా మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు జీకేని చదవగలిగితే మీకు బాగా గుర్తుంటుంది. నేను ఈ విధంగానే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటాను. నెక్స్ట్ టైము మీకు ఇప్పుడు దాకా జీకే 1, 2, 3 3 క్లాసుల్లోని జీకే ఫస్ట్ లెసన్ చెప్పడం జరిగింది, భారతదేశ ఉనికి విస్తరణ. దీనికి సంబంధించినటువంటి బిట్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే ప్రీవియస్ భారతదేశ ఉనికి విస్తరణ విషయంలో ప్రీవియస్ ఏ విధమైన బిట్లు వచ్చినాయి ఏంటన్నది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. కాబట్టి ఈ విధంగా మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి ఫ్రెండ్స్, బాగా గుర్తుంటుంది. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.